అహోబిలంలో అన్యమత ప్రచారం కలకలం రేపింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలో కొంతమంది షెడ్లు ఏర్పాటు చేసి ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకొని వారిని బయటకు పంపించారు. గత కొన్ని నెలలుగా ఇలాగే కొనసాగుతుందని స్థానికులు ఆరోపించారు. పవిత్ర ఆలయ పరిసరాల్లో అన్యమత ప్రచారం చేయకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, అహోబిలంలో ఆలయం దగ్గర ఇలా షెడ్లు వేసుకొని అన్యమత ప్రచారం చేయడానికి సంబంధించి ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆళ్లగడ్డ ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి అహోబిల పుణ్యక్షేత్ర సమీపంలో ఈ యొక్క ఎవరైతే అన్యమతస్తులు ఉన్నారో వారు తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుని అక్కడ కార్యకలాపాలు చేయటం, ప్రార్థనలు చేయటం లాంటి సంఘటనలు జరిగాయి. అయితే ఇది తరచుగా చూస్తున్నటువంటి స్థానిక ప్రజలు ఈ యొక్క అంశాలను స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏదైతే అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా విరుచుతున్నటువంటి అహోబిల నరసింహస్వామి దేవస్థానం సమీపంలో ఇలా అన్యమత ప్రార్థనలు చేయటం, నిన్న అందులోనూ ఈ నట్టల పండుగ పేరుతో క్రైస్తవులు యొక్క కార్యక్రమాలను జరుపుకుంటారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ షెడ్లను ఏర్పాటు చేయటం, అక్కడ పూజలు వారి తరహా ప్రార్థనలు చేస్తూ అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారంటూ వారు పోలీసులతో కలిసి స్థానిక ప్రజలు వెళ్ళిన పరిస్థితి. అయితే అక్కడ వెళ్ళినప్పుడు కూడా మేము ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటే మీకేంటి కష్టం అంటూ వారు ఎదురు ప్రశ్నించిన పరిస్థితి కనపడింది. అయితే ఏదైతే పుణ్యక్షేత్రం సమీపంలో ఇలాంటి ప్రార్థనలు చేయకూడదంటూ స్థానికులతో పాటు ఇటు పోలీసులు కూడా చెప్పడంతో వారిని అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితులు పోకడలు కూడా తరచుగా పుణ్యక్షేత్రం సమీపంలో జరుగుతూ ఉండడం సరైన పద్ధతి కాదు అంటూ స్థానికులు చెప్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇతర అదే ప్రార్థనా మందిరాలు ఏర్పాటు చేసిన వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసి వారిని అక్కడి నుంచి తరలించి వేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఇది ఇటు మొత్తంగా కూడా అన్యమత ప్రచారం అన్నది పెద్ద ఎత్తున జరుగుతోంది అన్న కోణంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు పోలీసులు కూడా ముందుకు వచ్చి వారితో ఇరుపగి వర్గాలతో కూడా మాట్లాడి అక్కడి నుంచి వివాదం లేకుండా సద్దుమణిగే విధంగా చేసినట్టుగా తెలుస్తోంది. సుధా. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.